హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవాళ నేను మీ అందరికీ తిరుపతిలోని ఉన్నటువంటి గుడి ప్రాంగణాన్ని కొంచెం షేర్ చేసుకుంటున్నానండి, చిన్న చిన్న బిట్స్ని. దీంతోపాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది తిరుపతి యొక్క ప్రాంగణం అండి. యాక్చువల్గా ఈ వెంకటేశ్వర స్వామి అవతారం అనేది ఈ కలియుగంలోని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేది తిరుపతి కొండలోని ఆయన ఆనంద నిలయంలోని శ్రీ వెంకట స్వామిగా అవతరించారు అని అంటారండి. అవకుండా చిన్న విషయాలు ముఖ్యమైనవి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ జనరల్గా మనం స్వామివారికి దర్శనం చేసుకుంటాం కదా గర్భగుడిలోని. స్వామివారికి గర్భగుడిలో దర్శనం అయ్యాక మనం అలాగే స్వామివారిని చూసుకుంటూ బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఆయన కూడా దర్శనం చేసేసుకొని బయటికి వస్తాం. కానీ అక్కడ మనం చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటంటే, అక్కడ అరుగు మీద తీర్థాన్ని ఇస్తూ ఉంచుతారు కదా పంతులు గారు. ఆ తీర్థాన్ని చాలామంది తీసుకోకుండా వచ్చేస్తారండి. ఎప్పుడూ ఆ విధంగా చేయవద్దు, ఎందుకంటే ఆ తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, తిరుమల ఆలయంలోని ఇంకో చోట డైలీ నైట్ టైం అనమాట బ్రహ్మాది దేవతలు రాత్రిపూట వచ్చి స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారు. అందుకు వాళ్ళ కోసం అనేసి పెద్ద పాత్రలోని అక్కడ తీర్థాన్ని ఉంచుతారంట. ఆ జలంతోనే బ్రహ్మగారు వచ్చి నైట్ టైం అక్కడ అర్చన చేస్తూ ఉంటారంట. ఈ విధంగా పురాణాల్లో రాసి ఉందండి. అందువలన ఆ జలాన్ని ఏం చేస్తారంటే, రాత్రంతా అర్చన చేసిన జలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు డే టైం మనకి తీర్థంగా ఇస్తున్నారు కదా, ఆ తీర్థంలోని నైట్ టైం అర్చన చేసిన జలాన్ని తెచ్చి మిక్స్ చేస్తారనమాట. అదే మనకి డైలీ తీర్థంగా ఇస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆ బ్రహ్మగారి స్పర్శతో అయింది కాబట్టి అయిన తీర్థం అది కాబట్టి అందుకు మనం ఎప్పుడూ దానిని మాత్రం తీసుకోవాలండి. అది తీసుకుంటే చాలా పుణ్యం వస్తుంది అనేసి పురాణాల్లో రాసి ఉంది. కాబట్టి ఎవరైనా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తీర్థాన్ని డెఫినెట్గా తీసుకోండి, మిస్ చేయవద్దు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఏనుగును ప్రతిరోజు చూసినా, ప్రతిరోజు ఏనుగు కనపడినా, ఏనుగు ఎవరికైనా నెక్స్ట్ కలలో కనిపించినా కూడా అది ఏదో పెద్ద విశేషం, అంటే మనకి ఏదో అదృష్టం ప్రసాదిస్తుంది అని చెప్పి ఒక మనకు సూచకం అని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరికైనా ఏనుగు కలలో వచ్చింది, లేకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ఊరేగింపుగా ఒక ఏనుగు కనపడడం, ఏదైనా ఏనుగును కనుక చూసారంటే మీకు ఫ్యూచర్లోని ఏదైనా మంచి విషయం జరగబోతుంది, దానికి ఇండికేషన్గా మీరు తీసుకోండి. నెక్స్ట్ మన శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి ఇంకా బోల్డ్ అని పేర్లతో కూడా పిలుస్తారండి. పెరుమాళ్, ఏడుకొండలవాడు, తిరుపతి తిమ్మప్ప, శ్రీ వెంకటేశ్వర, శ్రీనివాస, భక్తవత్సల, బాలాజీ, గోవింద, శ్రీనివాస, వెంకటేశ్వర స్వామి, వెంకటాచలపతి, ఇలాగా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారండి వెంకటేశ్వర స్వామికి. ఇలా కాకుండా తిరుపతి కొండలను సప్తగిరి అని కూడా అంటారండి. ఈ 7 కొండల్లోని 7వ కొండ అయినటువంటి వెంకటాద్రి పైన మన శ్రీనివాసుడు ఉన్నాడు. దీన్ని శ్రీనివాసుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకో మిస్టేక్ ఎవరు చేయొద్దండి. శ్రీనివాసుడు మన తిరుపతిలోని మనకి పిలుపు ఉంటేనే మనకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడానికి అవుతుంది. ఎవరికైనా దర్శనానికి ఇప్పుడు వెళ్ళను, తర్వాత వెళ్తాను, రిజర్వేషన్ తర్వాత చేపించుకుంటాను అలా ఎప్పుడూ అనొద్దండి. స్వామివారి పిలుపు వచ్చింది అంటే ఎవరైనా వెంటనే వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఆ పిలుపు వచ్చిందంటే ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. ఆ విషయాన్ని అయితే మాత్రం అందరూ గుర్తుంచుకోండి. తర్వాత స్వామివారికి అవతారానికి ముఖ్య కారణం ఏంటంటే, విష్ణువు యొక్క రూపంగా భావించబడి వెంకటేశ్వర స్వామి కలియుగంలోని భక్తులకు అనుగ్రహం అందించి భూమిపైన ఆయన అవతరించడానికి ముఖ్య కారణం అన్నమాట. నెక్స్ట్ పద్మావతి గారితో వివాహం ఎందుకు అయిందంటే, విష్ణువు యొక్క భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మి భూదేవిగా అవతారం పద్మావతిగా జన్మించింది. ఆమె వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు భూమిపైకి వచ్చి ఆమె తండ్రి ఆకాశరాజు అంగీకారం కోసం, సంపద కోసం వెతకగా ఆకాశరాజు అప్పుడు ఏం చేస్తారంటే తన కుమార్తెను వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం చేశారని మనకి పురాణాల్లో కథనాలుగా చెప్పడం జరుగుతుందండి. తిరుమల ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని తాండమార్ చక్రవర్తి అనే ఆయన దీన్ని నిర్మించారని ప్రతీతిగా చెప్తున్నారు. వివిధ రాజవంశాలైన చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు కాలక్రమేణా ఈ ఆలయాన్ని సంస్కరించుకుంటూ వచ్చారంట. నెక్స్ట్ 11వ శతాబ్దంలోని రామానుజాచార్యులు ఆలయ ఆచారాలను అధికారికంగా చేశారంట. ఈ పేరుకు మెయిన్ అర్థం ఏంటంటే, వెంకటేశ్వరుడు అనే పేరుకు అర్థం వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. కాబట్టి భక్తుల పాపాలు కష్టాలు తొలగించే దేవుడు అని అర్థం అంట దీనికి అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి పేరుకి ఇంత అర్థం ఉందన్నమాట.
నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామికి సంస్కృతంలోను కూడా పేర్లు ఉన్నాయి. వెంకటాచలపతి, శ్రీనివాసుడు, విష్ణువు అండ్ యొక్క కలియుగ అవతారంగా దీన్ని కూడా వెంకటేశ్వర స్వామిని భావిస్తారు. వెంకటేశ్వరుడు అనేది మాత్రం ఈ పేర్లన్నిట్లోనే అత్యంత ప్రసిద్ధకరమైన పేరు. ఇది భక్తుల అందరి కష్టాలని తొలగించే దేవుడుగా ఈ వెంకటేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అనే పేరుని సూచించడం అయితే జరుగుతుంది. వెంకటాచలపతి అంటే వెంకట పర్వతాలకు అధిపతి అని అర్థం అనమాట. వెంకటాచలపతి అనే పేరు అందుకు వచ్చిందనమాట స్వామివారికి. బాలాజీ అంటే ఒక సాధారణమైన వాడే పేరు. అందరూ బాలాజీ అనే పేరుని పిలుస్తారు కదా, అంటే సాధారణంగా పిలిచే పేరు. గోవింద అంటే విష్ణువుకు మరో పేరు గోవింద. ఇది వెంకటేశ్వరునికి కూడా ఈ గోవింద అనే సూచించబడుతుంది. శ్రీనివాస అంటే విష్ణు యొక్క అవతారంగా పరిగణించే పేరే శ్రీనివాస. ఇలా వెంకటేశ్వర స్వామికి అనేక నామాలతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా కూడా మన స్వామివారు అందరికీ చల్లగా చూసుకుంటారు. ఇంకా ఇవే కాకుండా శ్రీనివాసకి అనేక నామాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడే చెప్పాను కదా పెరుమాళ్ళు అవన్నీ నామాలు ఉన్నాయని. వెంకటేశ్వర, బాలాజీ, గోవింద, ఏడుకొండలవాడు, వెంకటాచలపతి, తిరుపతి, తిమ్మప్ప, పెరుమాళ్ ఇలాగ చాలా నామాలు ఉన్నాయండి. చెప్పాను కదా వెంకటేశ్వర్లు అనే పేరుకు కారణం వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే అనే పదాల నుంచి వచ్చిందండి ఈ వెంకటేశ్వరుడు అనే పేరు. కలియుగ దైవంగా భావిస్తారు. ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఈ పేరుని వాడుక భాషలో వచ్చిందండి బాలాజీ అనే పేరు. గోవిందుడు అంటే ఆవులను రక్షిస్తాడు కాబట్టి ఆ అర్థంతో కూడా వచ్చిందండి గోవిందుడు అని. ఏడుకొండలవాడు తిరుమల కొండలపై నివసిస్తాడు కాబట్టి ఆ అర్థంతో వచ్చింది. వెంకటగిరి అంటే వెంకటగిరి పాలకుడు కాబట్టి ఆ పేరు వల్ల ఏడుకొండలవాడు వచ్చింది. అండ్ తిరుమప్ప అంటే తిరుపతిలో కొలువై ఉన్నందుకు ఈ పేరు వచ్చిందండి. పెరుమాళ్ అంటే మహాప్రభు. మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి. మీ అందరికీ కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందనే అనుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.